మారుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం పేరుతో అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాధికారులు ఆసుపత్రుల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం అండతో అడ్డు అదుపు లేకుండా ప్రజలను నిలువున దోచేస్తున్నారు. విజయవాడలో కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు అవధులు లేకుండా పోతోంది. ఖరీదైన వైద్యం అంటూ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. అడిగిన డబ్బులు చెల్లిస్తేనే రోగులు ఆసుపత్రుల నుంచి ప్రాణాలతో బయటకొస్తున్నారు. లేదంటే అంతే సంగతి. రీసెంట్ గా విజయవాడలోని ఓ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యం పేరుతో ఓ బీటెక్ విద్యార్థిని అన్యాయంగా చంపేసిన ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పాపకి 2 మోకాళ్ళు తగులుతూ ఉంటే అప్పుడు మేము చూపించడానికి వెళ్ళినప్పుడు ప్లేట్స్ వేశారు. ఆ గ్రోత్ ఆపడం కోసం, అవి బెండ్ పెద్దదవ్వకుండా ఆపడం కోసం ప్లేట్స్ వేశారు. ఇప్పుడు బీటెక్ వచ్చింది పాప, రిమూవ్ చేయించుకోవాలి, అవి తగులుతున్నాయి, బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి హాలిడేస్ నిమిత్తం పాప అది తీయించుకోవడానికని వెళ్ళాము. పాపని ఇంకా మా చేతికి ఇవ్వలేదండి. చక్కగా ఆడుతూ నడుచుకుంటూ వెళ్ళిందండి ఆపరేషన్ థియేటర్కి. డెడ్ బాడీ అయ్యి ఇచ్చారండి, చేతికి ఇచ్చారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ కార్పొరేట్ ఆసుపత్రి పేరు ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. లక్ష్మీ వెంకట రికిత అనే 19 ఏళ్ల యువతిని ఈ ఆసుపత్రి బలి తీసుకుంది. వైద్యం తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆమె పేరెంట్స్ చివరకు నిరాశనే మిగిల్చింది. 2 వీలర్ మీద నన్ను తీసుకొని వెళ్ళిందండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డెడ్ బాడీ నా చేతికి ఇచ్చారు పాపది. ఇలాంటి సమస్య ఏ పాపకి రాకూడదు, ఏ తల్లి కూడా ఇలాంటి కష్టాన్ని అనుభవించకూడదు. అది వాళ్ళ మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని. విజయవాడకు చెందిన రికిత బీటెక్ మొదటి ఏడాది పూర్తి చేసింది. 2019లో మోకాలి వంకరకు సంబంధించిన ఆపరేషన్ కోసం విజయవాడ సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు ఆసుపత్రిలో చేరింది. అయితే పోలింగ్ నేపథ్యంలో సంబంధిత వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రికితను డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆపరేషన్ కోసం మళ్లీ జాయిన్ చేసుకున్నారు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మాత్రం మరణించింది. ఆ రోజు ఇలాగా సిపిఆర్ నిర్వహించిన తర్వాత కొంత టైం అయిన తర్వాత డాక్టర్లను ఏం జరిగిందో అని గట్టిగా నిలదీసి అడిగిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని 8ంటికి మాకు నిర్ధారణ చేసి చెప్పారు. ఇదేంటండి, అసలు మనం తాలిక ఆపరేషన్ అని చెప్పడం ఏంటి, వెంటిలేటర్ మీద పెడతాం ఏంటి, పాప అయిపోయింది చెప్పడం ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్కి వస్తే ఏ సబ్జెక్ట్ జరిగింది, ఇక్కడ వెంటిలేటర్ మీద పెట్టి మాకు చనిపోయిన పాపని చేతికి ఇచ్చారు అని అడిగితే డాక్టర్లు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళన్నీ దాచిపెట్టి మాకు పూర్తి సమాచారం అందించకుండా మభ్యపెట్టారు. కుమార్తె మరణ వార్త విన్న రికిత తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపారు. రమేష్ దంపతులకు లేకలే కలిగిన ఏకైక సంతానం రికిత కావడంతో ఆమె మృతిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆక్రోశంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. ఇంప్లాంట్ ఆపరేషన్ పేరుతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఎంజే ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రికిత మృతికి సరైన కారణాలు చెప్పకుండా ఎంజే నాయుడు ఆసుపత్రి సిబ్బంది తప్పించుకున్నారు. యాజమాన్యం కూడా అందుబాటులో లేకపోవడంతో రికిత కుటుంబ సభ్యులకు మృతిపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె బంధువులు, సన్నిహితులు అధిక సంఖ్యలో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కానీ చిన్న ప్లేట్స్ తీయడానికి కానీ కాల్లో ఉన్న ప్లేట్ తీయడానికి తీసుకొచ్చిన పిల్లని ఎంజే నాయుడు హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కలిపి ఇలా చేసి పాపని ఇలా అప్పచెప్పారండి. నడుచుకుంటూ బండి వేసుకొని వచ్చిన పాపని తీసుకొచ్చాం మేము. ఆ పాపని ఎలా మాకు శవమై తీసుకెళ్తానికి ఇచ్చారండి వాళ్ళ. దీన్ని అందరూ కూడా మీ మీడియా మిత్రులు అందరూ కూడా ఖండించి ఈ హాస్పిటల్ని క్లోజ్ చేయాల్సిందిగా మీరు అందరూ బాగా సపోర్ట్ చేయాలి. అసలు ఎంజే నాయుడు గారు లేరు, వాళ్ళ అబ్బాయి వంశీకృష్ణ గారు లేరు, ఎవరూ లేరండి. ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. మేము అలాగే హాస్పిటల్ దగ్గర ఉన్నా వాళ్ళు వస్తారు, మాకు ఏదన్నా చెప్తారు అని అన్నా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. అసలు పాపకి ఎందువల్ల అలా జరిగిందనే విషయం కూడా వాళ్ళు చెప్పలేదు. లాస్ట్ పాప ఇంకా లేదు అనుకున్నంత వరకు కూడా వాళ్ళు చెప్పలేదు మాకు. ఆసుపత్రి దగ్గర గంటల తరబడి బైఠాయించిన రికిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరికి మృతురాలి మేనత్త రేణుకు నుంచి పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్ ఇవ్వడంతో రిగితో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కేసులో పురోగతి లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ కలిసి కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేశారు. మా కేసు ఏమైంది, మా కేసు కొంచెం పురోగతి చెందేందుకు కమిషనర్ గారిని కూడా కలిసాము, ఒక వినతి పత్రం కూడా అందించాము. మీ ఫైలు మా టేబుల్ మీద ఉంది, మేము మీకు దీనికి సంబంధించిన కేసు పూర్తిగా చూస్తాం, దీంట్లో ఏ విధమైన ప్రెజర్కి మేము లోపడం, మేము మీకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. విజయవాడలో మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. రిగిత ఘటన మొదటి కాదని అంటున్నారు. ధనదాహంతో ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు